ఇది దాదాపు 1.5 సంవత్సరం నుంచి నడుస్తున్నటువంటి ఉద్యమం అండి. అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి కాలనీలు, బస్తీలు, గ్రామాలు అందరూ కలిపి ఏర్పడినటువంటిది మూసీ జన ఆందోళన. దీంట్లో చాలామంది సంస్థలు, పౌర సంఘాలున్నాయి. ఇప్పటికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వము బలవంతంగా ఇళ్లను తొలగిస్తుంది, పేద ప్రజల ఇళ్లను తొలగిస్తుంది. ముఖ్యంగా చాదరఘాట్, మలక్పేట ప్రాంతాల్లో ఉన్నట్టు ఆపాలి. ఇప్పటికే 300 ఇళ్ళు తొలగించారు. వాళ్ళకి సరైనటువంటి రిహాబిలిటేషన్ లేదు. ఎందుకు చేశారు అనేటటువంటిది ఒకటి. అయితే ఈ ప్రాజెక్టు పేరు మీద ప్రభుత్వము ఎక్కడెక్కడో మేము ఈ ప్రాజెక్టు కోసము ఇది ప్రభుత్వ భూముల్ని కేటాయించుకుంటున్నాము, ఇది ఆఫీసుల కోసం అని ఇట్లానే అదొకటి చెప్తూ ఉన్నారు. రెండోది, ఈ ప్రాజెక్టు కోసము మాకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు 4100 కోట్ల రూపాయల రుణం ఇచ్చింది. ఇది హైదరాబాద్కి, తెలంగాణకి తలమానికంగా ఉండేటటువంటి ప్రాజెక్ట్ అని చెప్తుంది. కానీ మేము నవంబర్ 12వ తారీఖున ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుకి ఒక లెటర్ రాసాం చాలామంది సంతకాలతో. వాళ్ళు మాకు మొన్న రిప్లై ఇచ్చారు. నిన్నగాక మొన్న ఏమని రిప్లై ఇచ్చారు అని అంటే, ఇది భారత ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దాంతో ఉంటాయి కాబట్టి, ఒక ప్రపోజల్ వచ్చింది కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు అని వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు దీంట్లో చూడొచ్చు. ఎందుకని చెప్పి శాంక్షన్ చేసేసారు అనేటటువంటి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. అంటే ప్రజల్ని మోసం చేయటమే కదా అబద్ధాన్ని ప్రచారం. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ శాంక్షన్ అయిన తర్వాత చెప్పుంటుంటే అది వేరే విషయం. కానీ శాంక్షన్ కాకుండా, ప్రాజెక్ట్ శాంక్షన్ కావాలి అని అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉండాలి. ఏ పెద్ద ప్రాజెక్టుకైనా, ఏ చిన్నదైనా సరే. అది లేదు ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర. ప్రజల నుంచి ఏమి తీసుకోలేదు, అభిప్రాయాలు తీసుకోలేదు కదా. ఇల్లును కూల్చేటప్పుడు, ఇల్లుని అంటే తీసేసేటప్పుడు కూడా, రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇన్ని ఇల్లు కూల్చినారు. అప్పుడు ప్రజలు అడగలేదా? అంటే ఇప్పుడు మీ హక్కులు ఉన్నాయి కదా. అడగలేదని కాదు, కానీ ఏంటంటే నిర్బంధంతో చేశారు. పోలీసులను తీసుకుని వచ్చి నిర్బంధంతో చేశారు. అంటే ఇవి ఒక పక్కన మేము ప్రజలతో మాట్లాడతామని అంటారు, కానీ ప్రజలతో మాట్లాడే విధానం అది కాదు. అంటే అసలు ఈ మొత్తము సుందరీకరణ లేకపోతే దాన్ని పునరుజ్జీవం అనేటటువంటిది ఎవరో ఒకళ్ళ ఐడియాతో రావటం కుదరదు. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రాసెస్ చెయ్యాలి. ప్రజలతో ఒక సంప్రదింపులు జరపాలి, ఒక రాజ్యాంగబద్ధంగానే జరపాలి. ఎట్లా జరపాలి అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. ఒక పబ్లిక్ హీరింగ్ పెడతారా ఏది అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే ఇంకొక ఫీజిబిలిటీ, అంటే ఈ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది అనేటటువంటి దాని మీద ఇంకొక రిపోర్ట్ వస్తుంది. అసలు ప్రాజెక్ట్ రిపోర్టే లేకపోతే ఇది ఎట్లా ముందుకెళ్ళబోతోంది అనేది ఎట్లా రాయగలుగుతారు? ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఈ 10 డిమాండ్ల ద్వారా మీ ప్రెస్ మీట్లో చెప్పాలని చెప్పాము. ఎందుకు అనంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. లక్షలాది మంది ప్రజలు మూసీ మీద ఆధారపడి ఉన్నారు. అంటే అది పక్కన నివసించటం కావచ్చు, లేకపోతే దాని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, దాంట్లోకి వస్తున్నటువంటి కాలుష్యం కావచ్చు. ఇన్ని రకాలైనటువంటి అంశాలను చూడకుండా ప్రజలు కాలుష్యం చేస్తున్నారు, కానీ ప్రజలు కాలుష్యం చేయట్లేదు. మూసీ నదిని ప్రజలు రక్షిస్తున్నారు. కానీ మూసీని కాలుష్యం చేస్తున్నది మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ వేస్ట్, ముఖ్యంగా ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వేస్ట్. దీని గురించి మాట్లాడకుండా వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు, వాటిని ఎట్లా అదుపు చేస్తారు, దాని మీద ఏం ప్రణాళిక ఉన్నది అనేది మాట్లాడకుండా గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు కూడా మూసీ మీద నాటకాలు వేస్తూ వస్తున్నారు. దీన్ని మేము స్పష్టంగా చెప్తున్నాము. మీ పద్ధతి మార్చుకోవాలి. దీని మీద తిరిగి ఒక పునరాలోచన చేయాలి. ప్రజలతో సంప్రదింపులకు రావాలి. తప్పనిసరిగా ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే నది పునరుజ్జీవనం అనేది అవుతుంది. లేకపోతే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి మరింత కాలుష్యంగా అయిపోయి అసలు చచ్చిపోతుంది. ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ఏంటంటే దాన్ని చంపేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎంతసేపటికి పార్కులు ఉండాలి, ఎవరో వచ్చి అక్కడ నడవాలి, సుందరీకరణ అంటే అది కాదు.
అంటే అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళని తీసేసి ఎవరి కోసమో మేము పార్కులు పెడతామంటే కుదరదు. బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు వాళ్ళని ఇల్లీగల్గా అనేటటువంటి ముద్ర వేయటం ద్వారా వాళ్ళని నేరస్తులుగా చూసేటటువంటి స్వభావం కూడా మారాలి. ఆ భయాందోళన, ప్రజల్లో వస్తున్నటువంటి భయాందోళనని అడ్రస్ చేయాలి. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళాలి ముందుకి. దాన్ని అందంగా మారిస్తే ఒక టూరిజం స్పాట్ లాగా అయితే అవుతుంది కదా, అందుకని చెప్పేసి అని అంటున్నారు. అంటే అందంగా మార్చి టూరిజం అనేదే ప్రాధాన్యం అయితే కనుక అక్కడ బతుకుతున్న ప్రజల పరిస్థితి ఏంటి? అంటే టూరిజం ఒక్కటే సరిపోతుందా? నది బతకాలంటే టూరిజం కాదు కావాల్సింది, నదిని పునరుజ్జీవింపజేయాలనంటే చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లోకి రాకుండా కాలుష్యాన్ని ఆపాలి. ముందు కాలుష్యాన్ని ఆపండి. కాలుష్యం ఎట్లా ఆపుతారో చెప్పండి, తర్వాత మీరు సుందరీకరణ చేద్దురు. కానీ కాలుష్యం ఆగితే సుందరీకరణ ఆటోమేటిక్గా అవుతుంది. అది దాంట్లో ఎలా బతికిస్తారు? మీరు బాగు చేయాలనేటటువంటి మీ ప్రయత్నం మంచిదే, కానీ ఎలా బాగు చేస్తారు అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇప్పుడు గవర్నమెంట్కి నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే, మీరు ప్రజలతో మాట్లాడకుండా ప్రజలని శత్రువులుగా చూసి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ప్రజల హక్కులు దీంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నాయి. ప్రజలకి సరైనటువంటి ఆ సంప్రదింపుల వ్యవహారాన్ని మీరు తీసుకోవాలి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. ప్రజలు వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. దాన్ని రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళండి, నిర్బంధం ద్వారా కాదు. మూసీ జన ఆందోళన తరఫున మేము ఇవాళ ఆర్గనైజ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఏమంటున్నామంటే ప్రజలని సంప్రదించాలి ప్రభుత్వం. మూసీ రివర్ డెవలప్మెంట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక పెద్ద స్థాయి ప్రాజెక్ట్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు ప్రజలతో పాటు సివిల్ సొసైటీతో పాటు ఎటువంటి సంప్రదింపులు స్పష్టంగా జరగట్లేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది ప్రభుత్వం ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. గత నెల వాళ్ళు ఇచ్చిన సమాచార హక్కు చట్టం రిప్లై ప్రకారమే చూస్తే వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే డిపిఆర్ ఇస్ స్టిల్ అండర్ ప్రిపరేషన్. అంటే డిపిఆర్ ఇంకా ప్రిపరేషన్లో ఉన్న స్థాయిలో మీరు లాస్ట్ ఇయరే ఒక 100,000 మంది ప్రజల ఇళ్లను కూలగొట్టేశారు. అంటే ఎక్కడ అసలు ఇది చట్టబద్ధం కాదు, ప్రజాస్వామ్యం అసలు కానే కాదు. ముందు డిపిఆర్ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అండ్ ఇది అసలు ప్రజాస్వామ్యమైన ప్రజల ప్రయోజనం కోసం ప్రాజెక్ట్ అనేది మీరు నిరూపించాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. అంటే ఇందులో నిజమైన ప్రజా ప్రయోజనం ఎంత ఉంది లేదు అన్నది మీరు ప్రజల ముందు పెట్టండి, ప్రజలు పరిశీలిస్తారు. సో ఆ డిపిఆర్ లేకుండా హౌ కెన్ యూ ప్రొసీడ్? అండ్ అదేవిధంగా మనం ఇటీవల చూస్తుంటే మొత్తం మీడియాలో 4,100 కోట్ల లోన్ ఒక రకంగా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చేసింది అనేసి చాలా మనం కబుర్లు చూస్తున్నాం. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్కి మేము రాసిన సో ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్కి మేము మూసీ జన ఆందోళన తరఫున ఒక విస్తృతమైన లేఖ రాశాము. ఎందుకంటే వాళ్ళ సేఫ్ గార్డ్ పాలసీ ప్రకారం కూడా వాళ్ళు ఏ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసే ముందు దానికి సామాజిక, ఆర్థిక, పర్యావరణ అన్ని అంశాలని చాలా విస్తృతంగా పరిశీలించాలి. సో వాళ్ళు మాకు ఇచ్చిన రిప్లై 17 నవంబర్ రిప్లై ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది, దాన్ని మేము పరిశీలిస్తున్నాము. అండ్ మీరు రైజ్ చేసిన అంశాలన్నింటినీ మేము చాలా లోతుగా ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాము, వివరణగా మేము వెళ్తాము. సో అందులో వాళ్ళు అసలు ఎక్కడ కూడా మేము లోన్ అప్రూవ్ చేసినట్టు వాళ్ళు చెప్పలేదు. సో ఈ రిప్లై ప్రకారం క్లియర్గా ద రియాలిటీ ఈజ్ దట్ ఇప్పటివరకు అయితే ఇన్ ప్రిన్సిపల్ లోన్ అప్రూవ్ అవ్వలేదు. అందుకనేసి లోన్ అప్రూవ్ అయితే అది ఏడీబీ వెబ్సైట్లో ఉండాలి కదా. ఏడీబీ వెబ్సైట్లో ఇన్ పైప్ లైన్ ప్రాజెక్ట్లో కూడా ఇంకా లేదు. అంటే ఇట్ ఇస్ స్టిల్ ఎట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్. డిపిఆర్ కూడా లేదు, వెబ్సైట్లో కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించి వివరాలు లేదు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు అసలు ఇంత స్థాయిలో దీన్ని పుష్ చేయడం అండ్ క్షేత్రస్థాయిలో చాలామంది ప్రజలు అంటే అనవసరంగా భయాందోళన కూడా గురవుతున్నారు. ఇంకా మా మిగతా వాళ్ళ ఇళ్ళని కూడా కూల్చేస్తారు, ఇంకా మా భూములు లాక్కుంటారు అనేసి. సో దెర్ ఇస్ అ సర్టన్ ప్రాసెస్. ఒక 400 ఇళ్ళను అవును దానికి ప్రజలకి అంటే ప్రజల అభిప్రాయం ఏం తీసుకోకుండానే చేశారు అంటున్నారు. అవును ఎంతవరకు నిజం? కన్సల్టేషన్ ఎక్కడ జరిగింది? వాళ్ళు మేము చెప్పాము అని చెప్పేసి అని అంటున్నారు. అంటే మీరు ఒక 1 డే నోటీస్, హాఫ్ డే నోటీస్ ఇచ్చేసి అలా కూల్చేయడం కాదు కదండి. దానికి సంబంధించి అంటే ఎవరి ఇల్లైనా ఇన్ఫ్యాక్ట్ చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారం కూడా ప్రతి వ్యక్తికి వాళ్ళకి ఒక పునరావాస హక్కు కూడా ఉంది. భూసేకరణ ప్రాసెస్ ఒకటే కాకుండా పునరావాసం అన్న హక్కు కూడా, దానికి సంబంధించిన ఒక ప్రాసెస్, డీటెయిల్ ప్రాసెస్ చట్టంలో ఉంది. అది ఇన్ఫ్యాక్ట్ ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టమే. ల్యాండ్ అక్విజిషన్ R&R చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు. అంటే ఇవాళ ఒక దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కాలంలో ఉన్న అప్పుడు వాళ్ళు తీసుకున్న చట్టాలని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కంటిన్యూస్లీ వైలేట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈవెన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ షుడ్ రియలీ రిఫ్లెక్ట్. అట్లీస్ట్ వాళ్ళు ఉన్న స్టేట్స్లో అన్న వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని ఒక ఆదర్శంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంతకుముందు ప్రభుత్వం చేసిందా? అంటే
లేదు వాళ్ళు చేయలేదు. అందుకనేసి మేము పర్టికులర్ గా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అని అంటే అందుకని అడగాల్సి వచ్చింది. ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు చేయలేదు, మేము అదే అంటున్నాము. మూసీ జన ఆందోళన అన్నది ఏ పార్టీకి అనుబంధం కాదు, మేము ఇండిపెండెంట్. అన్ని పార్టీలు ఏ పార్టీ వాళ్ళు పవర్లో ఉన్నా వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని ప్రశ్నించే బాధ్యత ప్రజా సంఘాలది ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సత్తాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అండ్ చట్టాలు అంటే మంచి చట్టాలు ప్రజా పోరాటాల వల్ల యూపీఏ హయాంలో వచ్చింది, మేము అదంటున్నాము. అంటే మీ ప్రభుత్వం హయాంలో వచ్చిన మంచి చట్టాలు ప్రజల ప్రయోజనం కోసం తీసుకొచ్చిన చట్టాలని మీరు ఎందుకు సరిగ్గా అమలు చేయట్లేదు అన్నది ఒక ప్రశ్న, అదొక లాజికల్ ప్రశ్న కదండి. అండ్ అందుకనేసి మేము ఫైనలీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే టు ద గవర్నమెంట్, ఈ మూసీ రివర్ ఫ్రంట్ కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూసిన పూణేలో, గుజరాత్లో, జమ్మూలో, వేరే వేరే చోట్లలో ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ అన్నది ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అది పర్యావరణ కోణంగా కావచ్చు, లేకపోతే ప్రజా ప్రయోజనం కోణం నుండి ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ఫుల్ థింగ్. సో వీఆర్ రిక్వెస్టింగ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ ఎ మూసీ రివర్ బేసిన్ అప్రోచ్. అంటే మొత్తం మూసీ రివర్ బేసిన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రజల హక్కుల్ని, నదిని పరిశుభ్రం చేయడానికి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, అందులో ఒక్క రెఫరెన్స్ కూడా అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ ప్లాన్ని స్థాపిస్తారని కానీ, నదిలో ముఖ్యమైన కారణం ఫార్మాస్యూటికల్ పొల్యూషన్, దానికి సంబంధించి అసలు రెఫరెన్సే లేదు. దానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, ఏ స్థాయిలో ఏ పాలసీ విధానం వాళ్ళు తీసుకొస్తారు, ఆ డీటాక్సిఫికేషన్ ఎలా చేస్తారు అనేది ఒక ప్లానింగే లేదు. సో అది కదా ముఖ్యం. మీరు నదిని పరిశుభ్రం చేస్తారా, వెరీ గుడ్, దానికి అందరం సపోర్ట్ చేస్తాము. కానీ దానికి సంబంధించిన క్లియర్ కాంక్రీట్ ప్రపోజల్ ఏంటి? ఉట్టి రియల్ ఎస్టేట్ చేయడం, సుందరీకరణ వల్ల ఇంకా భూములు లాక్కోవడం, ఇది ప్రైమ్ ల్యాండ్ కదా, డెఫినెట్లీ ఇట్ ఇస్ అ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, అది క్లియర్గా అర్థమవుతుంది. సో వీఆర్ అపోజ్ టు రియల్ ఎస్టేటైజేషన్. వీ సపోర్ట్ దట్ ద రివర్ షుడ్ బి క్లీన్, వీ సపోర్ట్ దట్ పీపుల్స్ లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్. అందులో ఇప్పుడు ఇంకొకటి ఐ జస్ట్ వాంట్ క్లారిఫై త్రూ యువర్ ఛానల్, ఇప్పుడు మేము మూసీ జన ఆందోళన తరఫున ఇదంతా రేస్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌంటర్కి ఏం దిగొస్తారంటే, వీళ్ళు మేము ప్రజల జీవన విధానాన్ని, జీవనోపాధిని మెరుగు చేయాలనుకుంటున్నాము, వీళ్ళు కావాలని వ్యతిరేకిస్తున్నారని కూడా వాళ్ళు అంటారు. సో వీ వాంట్ టు క్వశ్చన్ దమ్ బిఫోర్ హ్యాండ్. మీరు ప్రజల జీవనోపాధిని మెరుగు చేస్తారంటే దానికి ఎవ్వరం అడ్డుపడం. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ దట్, వీ హ్యావ్ కాన్స్టెంట్లీ బీన్ సేయింగ్. చాలామంది మూసీ ఒడ్డున నివసించే ప్రజలు అసంఘటిత రంగ కార్మికులు, చిన్న చిన్న వాళ్ళు ఉపాధులు ఏదో చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ జీవనోపాధిని మెరుగు చేయాలి, వాళ్ళకి ఒక బెటర్ ఇంప్రూవ్డ్ హౌసింగ్ కండిషన్స్ని కల్పించాలి. దాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ పేరుతో అంటే ప్రజల పేరుని పెట్టుకొని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళదు, అది మేము